హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనలకు కేంద్రం ఆమోదం అండి. పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఎలాగైనా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఈ మేరకు విజ్ఞప్తి చేసిందండి. మేడం, ప్రెసిడెంట్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసిందండి. వైసీపీ కార్యకర్తలు అంటే పార్టీ నుంచి అయితే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ కార్యకర్తలు భయ ఆందోళనతో జీవిస్తూ ఉన్నారని పేర్కొన్నారండి. ఈ ట్వీట్లో దయచేసి రాష్ట్రపతి గారు కలగజేసుకోవాలని ట్విట్టర్లో వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుగొండలో ఓ వైసీపీ కార్యకర్త దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. దాని తర్వాత అక్కడ స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ అధిష్టానం ప్రజలను కాపాడాలని అయితే వైసీపీ అధిష్టానం నుంచి అయితే ఈ మేరకు విజ్ఞప్తి వచ్చిందండి. సో ఈ గురువారం ఉదయం వైసీపీ అధికారిక ట్విట్టర్లో అయితే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయితే రావడం జరిగింది. ఏపీలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రతి భారతీయుడు తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరింది. దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆరోపించారు. వినుగొండలో రషీద్ వైసీపీ కార్యకర్త బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ ఇవి పాత కక్షలని, ఇదివరకే ఇరు వర్గాల నడుమ చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇలాగే ఊరుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలకు ప్రాణహాని ఉంటుందని ఆరోపించారు. దయచేసి ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని రాష్ట్రపతిని వైసీపీ పార్టీ కోరింది ఫ్రెండ్స్.